ఈయనకి పన్ను కట్టాలండి 16 కోట్లు. ఏం మాట్లాడాడు? ఆ పేపర్ మిల్ ఉంచాలన్నా మూసేయాలన్నాడు. అంటే 1000 కోట్ల రూపాయల ఇండస్ట్రీని మూసేయాలన్నాడు. అంటే 1000 సంఖ్యలో కార్మికులు దాన్ని నమ్ముకొని జీవనం చేస్తూ ఉంటారు. 1000 సంఖ్యలో. అది ఒక 1000 కోట్ల రూపాయల ఇండస్ట్రీని ఉంచాలా మూసేయాలన్నా ఆ మార్వాడి గాడు ఈయన మాట్లాడే విధానం ఇది ఎంతవరకు సబబు అని అడుగుతా ఉన్నా. ఇవాళ సాక్షాత్తు ప్రధానమంత్రి గారు వస్తున్నారు కదా, వీళ్ళు బంగూర్స్ ఒక ఇండస్ట్రీని ఈ రకంగా దుర్భాషణలు ఆడొచ్చా ప్రమోటర్స్ని? ఇవాళ నేను ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇతనికి 16 కోట్ల రూపాయలు పన్ను కట్టాలంట. అసలు ఏంటి, ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాం? ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేసే విధానం కనబడుతుందా అని ఇవాళ నేను ప్రశ్నిస్తున్నా. ఇతన్ని తీసుకుని వచ్చి ఈ రకంగా దుర్భాషణలు ఆడిన పరిస్థితులు, బెదిరించే పరిస్థితులు. అంటే రాజమండ్రిలో ఈయన అపరవర్ణ వ్యక్తి మాజీ ఎమ్మెల్సీ, అది కూడా గతంలో మా పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ భిక్ష పెట్టారు. తెలుగుదేశం పార్టీలో ఇతన్ని ఎక్స్పెల్ చేశారు. ఎక్స్పెల్ చేస్తే పార్టీలోకి వచ్చి అంత నమ్మబలికి ఇది చేస్తాం అది చేస్తాం అని నమ్మబలికి ఫస్ట్ ఎమ్మెల్సీ ఇస్తే ఆ ఎమ్మెల్సీని తీసుకుని వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి తెలుగుదేశంలో వెళ్ళి జాయిన్ అయిపోయాడు. అలాంటి వ్యక్తి, అక్కడ అమ్ముడైపోయిన వ్యక్తి ఇవాళ ఈ రకమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్కసారి ప్రజలను గమనించమని కోరుతా ఉన్నా. ఈ రకంగా బ్లాక్మెయిల్ చేసే ధోరణి కనబడుతూ ఉంది. ఈ రకమైన పరిస్థితుల్లో ఒక్కసారి ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ తెలుగుదేశం హయాంలో ఇండస్ట్రీలు బతికే పరిస్థితులు కనబడుతున్నాయా అని అడుగుతున్నా. లోకేష్ గారు ఒకసారి చూడండి, చంద్రబాబు నాయుడు గారు ఒకసారి మీరు చూడండి ఏం జరుగుతుందో ఆంధ్రప్రదేశ్లో. ఒక 1000 కోట్ల రూపాయలు ఉన్న ఇండస్ట్రీని ఏ రకంగా బెదిరింపులు చేస్తూ ఉన్నారు. అంటే అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే ఇది ఏమన్నా డిక్టేటర్షిప్ అని అడుగుతూ ఉన్నా. ఏ రకంగా చూసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇండస్ట్రీస్ గ్రోత్ రేట్ పెరిగింది, జీడిపి పెరిగింది, జీబీఎస్ పెరిగినాయి. ఏ రకంగా చూసినా ఇండస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ది నంబర్ 1 కిందన ముందుకు వెళ్ళిన పరిస్థితులు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ రకంగా వెనక్కి లాగే పరిస్థితులు ఇవాళ కనబడతా ఉన్నాయి. ఈ రకంగా ఇండస్ట్రీస్ని బ్లాక్మెయిల్ చేయొచ్చా అని నేను అడుగుతా ఉన్నా. ఈ రకంగా యూనియన్ లీడర్స్ని నీ ఇల్లు ఎక్కడుందో నేను తెలుసుకున్నాను అని మాట్లాడచ్చా అని నేను అడుగుతా ఉన్నా. నీ ఇల్లు ఎక్కడో నేను తెలుసుకున్నాను, నేను అంత తేలిగ్గా వదలను, దీనికి పనిష్మెంట్ ఉంటుంది. ఏంటి పనిష్మెంట్ ఉండేది? ఏం చేసాడని పనిష్మెంట్లు ఉండాలా? ఒక్కసారి ప్రజల్ని ఇవన్నీ కూడా గమనించమని కోరుతా ఉన్నా. ఈ కాకుండా ఒకే మాట నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల్ని ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఒక ఇండస్ట్రీస్ వ్యక్తుల్ని ప్రమోటర్స్ని ఏ రకంగా బెదిరింపులు చేస్తూ ఉన్నారు, అదే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఏ రకంగా నిస్తేజం కనబడుతూ ఉంది. ఇవాళ స్కూల్స్కి సంబంధించి అమ్మఒడి ఇవ్వట్లే, ఏదో తల్లికి వందనం అన్నారు, అది అన్నీ కూడా ఎగ్గొట్టే పరిస్థితులు కనబడుతున్నాయి. ఫీజు రియంబర్స్మెంట్లు కనబడట్లే. మరి పిల్లలు ఏ రకంగా చదువుకోవాలో ఒకసారి ఆలోచన చేయాలి. ఇవన్నీ కూడా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇలాంటి వాళ్ళకి అందరినీ కూడా పక్కన పెట్టి ప్రజలకి మీరు ఏవైతే హామీలు ఇచ్చారో ఈ హామీలన్నీ కూడా నిలబెట్టుకుంటేనే ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారనే అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఇది కాకుండా అండి ఇంకొక అంశము, ఇదే పేపర్ మిల్ ఇండస్ట్రీ లాకౌట్. మొన్న కార్మికులు అందరూ కూడా అగ్రిమెంట్ చేయాలి, అగ్రిమెంట్ చేయాలని వీళ్ళందరూ కూడా కార్మికులు పాపం అక్కడ ఇండస్ట్రీ ముందున ధర్నాలు చేసిన సందర్భంలో ఆ ఇండస్ట్రీ వాళ్ళు అగ్రిమెంట్ 9,000 రూపాయలు అగ్రిమెంట్ చేయాల్సిన పరిస్థితుల్లో వీళ్ళకి కుదరని పక్షంలో ఆ ఇండస్ట్రీ కూడా లాకౌట్ చేశారు. పోనీ లాకౌట్ చేసిన తర్వాత ఈ యూనియన్ వాళ్ళు ఏదైతే డిమాండ్ ఉందో 9,000 రూపాయలు
అగ్రిమెంట్ ఎక్స్ట్రా చేయాలని డిమాండ్ ఉందో ఆ డిమాండ్కి సంబంధించి కూడా ఏ రకమైన పెంపు కూడా చేయకోకుండా మరి ఏ రకంగా ఆ స్ట్రైక్ చేసే వాళ్ళందరినీ కూడా లిఫ్ట్ చేశారో కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. అటా ఇండస్ట్రీగా ఈ గవర్నమెంట్లో మేలు చేసిన సందర్భం లేదు, ఇటు కార్మికులకి పోనేమన్నా న్యాయం చేశారనంటే అది కూడా లేదు. అంటే ఏ రకంగా వ్యవహారం ఉందో అనేది కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. సో ఇది కాకుండా ఇండస్ట్రీ గురించి ఇది ఇప్పుడు వద్దులేను అక్కడ చెప్తూ, ఈ ఇండస్ట్రీకి బెనిఫిట్ చేసిన సందర్భం లేదు, అదేవిధంగా కార్మికులకు కూడా బెనిఫిట్ చేసిన సందర్భం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనబడట్లేదు అనేది అంశాన్ని గుర్తుకు చేసుకోవాల్సిందిగా కోరుతాం. అదే అండి, ఇప్పుడు లాకౌట్ లిఫ్ట్ చేశారు, వాళ్ళు స్ట్రైక్ చేస్తూ ఉంటే లాకౌట్ లిఫ్ట్ చేశారు. అలా అని చెప్పేసి ఎవరైతే కార్మికులకి వాళ్ళు పెట్టిన డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ కూడా ఫుల్ఫిల్ చేయలే. అంటే నాకు తెలిసి ఈ ప్రధానమంత్రి గారు వస్తూ ఉన్నారు కాబట్టి ఏదైనా వాళ్ళకి ఏదైనా ఆశ చూపించి ఏదైనా లిఫ్ట్ చేశారో నాకు తెలీదు. అలా అని చెప్పేసి 5 years 6 years నుంచి డిమాండ్స్ ఉన్నాయి, అది కూడా ఇంకా ఇప్పుడు దాకా కార్మికుల యొక్క డిమాండ్స్ ఇంకా ఫుల్ఫిల్ కాలే. ఇప్పుడు కాకినాడ ఏడీబీ రోడ్డుకి సంబంధించండి, అది ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ఫండింగ్తో వచ్చిన ఆ రోడ్డు. అప్పుడు ఆ ఫండ్స్కి ఏడీబీ వాళ్ళ దగ్గర నుంచి కొంత ఆ ఫండ్ దగ్గర కొంత స్ట్రగుల్ అయింది, దానివలన అది వాస్తవం నేను ఒప్పుకుంటా. కాకపోతే వీళ్ళు వచ్చి 7 నెలలు అయింది కదా, ఇదే పవన్ కళ్యాణ్ గారు అది కూడా వర్క్ అయితే ఏం ఆగల. ఇప్పుడు ఆ ఏడీబీ రోడ్డుకి సంబంధించి నాకు తెలుసు 300-350 crores సంబంధించి 4-way రోడ్, ఇదివరకు 2-lane రోడ్ ఉంటే అది 4-way రోడ్ అవుతుంది. ఆ 4-way రోడ్లో ఏడీబీ ఎక్స్టర్నల్ ఎయిడెడ్ బ్యాంక్ దగ్గర నుంచి రావాల్సిన ఫండింగ్, ఆ ఫండింగ్తో కొంత ఇదైంది. కాకపోతే వర్క్ అయితే జరుగుతూ ఉంది, కాకపోతే ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్గా కంప్లీట్ కాలే. మరి ఇప్పుడు వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్తు పిఠాపురం అదే ఆ రోడ్డు మీదే ఆయన కాన్స్టిట్యున్సీకి కూడా వెళ్ళాలి. మరి ఆ రోడ్డు మరి వీళ్ళు వచ్చి 7 months అయింది, కనీసం ఏ రకమైన మరమ్మతులు చేశారో ఒకసారి దాన్ని కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇప్పుడు ఆ యాక్సిడెంట్ జరిగిన ప్రదేశం కూడా చూస్తే ఆ రోడ్డు కంప్లీట్ అయిపోయింది, ఆ ప్యాచ్. అక్కడైతే గోతులు ఉన్న చోట యాక్సిడెంట్ అయితే జరగల, ఆ రోడ్ అంతా కూడా సాఫీగానే ఉంది. ఇది కూడా మనం కూడా ఒకటి అవగాహన చేసుకోవాలండి. ఆ రోజు ఆ గేమ్ చేంజర్ ఆ ఫంక్షన్లో ఇదే సాక్షాత్తు డిప్యూటీ సీఎం గారు ఏ రకంగా మాట్లాడారు, యువతని ఏ రకంగా ప్రోత్సహించారు. మీరు అందరూ కూడా సైలెన్సర్లు ఇప్పేయండి లేకపోతే ఆ జోష్ రాదు. మరి ఈ రకమైన ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడచ్చా అని నేను అడుగుతా ఉన్నా. అంటే ఇంకా ఉద్యోగాలు రావడానికి ఇంకా టైం పడుతుంది కాబట్టి ఆ ఎనర్జీ ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఇట్లా మాట్లాడచ్చా అని అడుగుతున్నా. ఇది లెజిటిమేటా అని అడుగుతా ఉన్నా. ఒక మీరు డిప్యూటీ సీఎం పోస్ట్లో ఉండి ఈ రకమైన మాట తీరు ఉండొచ్చా అని నేను అడుగుతాను.